హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ అయితే వచ్చారు. సో ఇంకా వాళ్ళైతే టెంపుల్కి వెళ్దామని చెప్పి అయితే అడిగారు ఫ్రెండ్స్, కనకదుర్గమ్మ టెంపుల్కి. మనకి దగ్గరే కదా, విజయవాడలో ఉంటాం కాబట్టి. సో అయితే నేను మా సిస్టర్స్ అమ్మమ్మ వాళ్ళని తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము బస్లో జర్నీ చేస్తూ. మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ బట్ లేట్ అయిపోయింది. 10కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అక్కడ బస్ స్టాండ్లో దిగేసి ఫ్రీ బస్ అయితే వస్తుంది కదా. సో చాలామందికి అయితే తెలీదు, ఫ్రీ బస్ అనేది బస్ స్టాండ్ నుండి ఉంటుంది, విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుండి. అక్కడ అయితే ఆ బస్ ఎక్కాము. ఫుల్ రష్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది జనం ఉన్నారు. సండే అండ్ ఆషాఢం నెలపొడుపు కదా, చాలా మంచి రోజు అని చెప్పి చాలామంది అయితే ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్ నుండి అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్. బస్సెస్ అయితే అస్సలు ఖాళీ లేవు. మేము అయితే ఇంకా ఫైనల్లీ 11 o'clockకి అయితే టెంపుల్ పైకి వెళ్ళాం ఫ్రెండ్స్. 11 o'clockకి వెళ్ళి మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసేసరికి 3 o'clock అయింది ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేద్దాం అయితే అనుకున్నాను, బట్ అక్కడ జనం చూసి అస్సలు అవ్వలేదు. లైన్లో కూడా చాలాసేపు అలాగే నించొని అలా ప్లేస్ దొరికిన ప్రతి చోట కూర్చొని అలా అయితే టైం పాస్ చేస్తూ మాట్లాడుతూ అయితే ఎల్లోకోలా వెళ్ళాము. అండ్ నెక్స్ట్ 11:40కి మళ్ళీ బ్రేక్ ఇచ్చారు ఫ్రెండ్స్, బికాజ్ అమ్మవారికి ప్రసాదం పెడతారు కదా. సో నైవేద్యం పెట్టడం కోసం 11:40 నుండి 12:15 దాకా అయితే స్టాప్ చేసేసారు లైన్లో. అలాగే మొబైల్స్ కూడా అయితే ఎల్లో లేదు, కానీ మేము అలాగే దాచుకొని లోపలికి అయితే తీసుకెళ్ళాము. ఆల్రెడీ మా సిస్టర్ మొబైల్ అయితే ఒకటి దొరికి తీసుకున్నారు, వెనకాల కౌంటర్లో పెట్టామని చెప్పారు. సో అలా అయితే నా మొబైల్ తీసుకొచ్చేసి చిన్న క్లిప్స్ అయితే తీసి మీ అందరికీ చూపిద్దామని చెప్పైతే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఎంత రష్గా ఉన్నా కూడా, లైన్లో నించున్నా కూడా ఒక్కసారి అమ్మవారిని చూసుకుంటే దండం పెట్టుకుంటే చాలా పీస్గా అయితే ఉంటుంది కదా. ఆ అలసట అంతా పోయింది. ఇంకా ఫైనల్లీ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని దిగాము అక్క వాళ్ళు అమ్మమ్మ వాళ్ళతో కలిసి. సో ఇంకా ఇంటికి వచ్చేద్దామా అనుకుంటే నాన్నమ్మ వాళ్ళు అన్నారు, ఇంత దూరం వచ్చాం కదా, ఫుడ్ కూడా తినేసి అయితే వెళ్దాము అమ్మవారిది అని చెప్పని అన్నారు. సరేలే అని చెప్పి వాళ్ళ కోసం అయితే ఓకే చెప్పాము. అక్కడ కూడా ఫ్రెండ్స్ చాలామంది జనం ఉండడం వల్ల అయితే మేము 1.5 hour లైన్లో నుంచోవాల్సి వచ్చింది. అలాగే ఆకలి వేస్తూ లైన్లో నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడుకో లైన్లో వెళ్ళగా ఫుడ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. అక్కడ తిన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఒక పాప కనిపించింది. ఇంకా కొంతసేపు ఆ పాపతో ఆడుకుంటూ అలా టైంపాస్ చేస్తూ అయితే ఉన్నాము. ఎంత అలస్తున్న చిన్నపిల్లల్ని అలా చూస్తే బాగుంటుంది కదా ఆడుకోవడానికి కూడా. ఇంకా అలా ఆడుకొని ఫైనల్లీ అయితే దేవుడి భోజనాలు కూడా చేసేసాం ఫ్రెండ్స్. మొత్తం మేము ఫుడ్ తినేపాటికి 4:30 అయితే అయిపోయింది టైం. నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినేసి అయితే రిటర్న్ అయ్యి కూడా స్టార్ట్ అయిపోయాం. మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఫుల్ అలసట వచ్చేసింది. ఇంటికి వచ్చేపాటికి అరౌండ్ 5:30 అయిపోయింది. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఊరి నుండి వస్తూ సజ్జబూర్లు చేద్దామని చెప్పి పిండి అవన్నీ తీసుకొచ్చారు. సో ఇంకా నానమ్మ కూర్చొని ఆ సజ్జబూర్లు అయితే చేసింది ఫ్రెండ్స్. నాకు తెలియదు ఎలా చేయాలో, నెక్స్ట్ టైం కుదిరితే వ్లాగ్ అయితే పెడతాను. అండ్ మీకు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కనకదుర్గమ్మ తల్లికి మీరు కూడా దండం పెట్టుకోండి. నెక్స్ట్ ఇవే సజ్జబూలు ఫ్రెండ్స్. అమ్మమ్మ వాళ్ళు అయితే వస్తూ శనగలు అండ్ చింతకాయ తొక్కు అంటారు కదా అవి, నెక్స్ట్ కందిపప్పు వేయించి విసురుతారంట, అవి కూడా చేసుకొని అయితే అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ప్రతిసారి ఇలా వచ్చినప్పుడల్లా అమ్మమ్మ ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది. మీ పేరెంట్స్ వాళ్ళ మదర్స్ అందరూ అలాగే తీసుకొస్తారు అనుకుంటా కదా ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.